ఇక మున్సిపల్ ఎన్నికల్లో ఎలాగైనా గెలిచేందుకు కాంగ్రెస్ అడ్డదారులు తొక్కుతున్నట్టు తెలుస్తోంది. ఇక భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెం కార్పొరేషన్ ఎన్నికల్లో హైడ్రామా నెలకొంది. పోలింగ్ అయిపోగానే స్ట్రాంగ్ రూమ్ కు చేరాల్సిన బ్యాలెట్ బాక్సులు గల్లంతు కావడం చర్చకు తావిస్తోంది. 47వ డివిజన్ బూత్ నెంబర్ 156లో 10 బ్యాలెట్ బాక్సులు మిస్ అయ్యాయి. పాత పాల్వంచలో బ్యాలెట్ బాక్స్ పట్టుకెళ్తుండగా ఓ వ్యక్తిని పట్టుకున్నారు బీఆర్ఎస్ నేతలు. బ్యాలెట్ బాక్స్ గురించి నిలదీయగా పొంతనలేని సమాధానం చెప్పడంతో ఆ వ్యక్తిని బ్యాలెట్ బాక్స్ తో పాటు పోలీస్ స్టేషన్కు తరలించారు. ఇక విషయం తెలుసుకున్న మాజీ ఎమ్మెల్యే రేగా కాంతారావు బ్యాలెట్ బాక్సుల గల్లంతుపై పోలీసులు నిలదీశారు. ఆ బ్యాలెట్ బాక్సులు స్వాధీనం చేసుకునేదాకా పోలీస్ స్టేషన్ నుంచి కదిలేది లేదని తేల్చి చెప్పారు. ఎన్నికల్లో పోలీస్ స్టేషన్లో ప్రత్యక్షమైనటువంటి పోలింగ్ బాక్సుల పైన మాకు అనేక అనుమానాలు తావెత్తుతా ఉన్నాయి. ఎందుకంటే ప్రధానంగా ఉదయం పూట పోలింగ్ ఆఫీసరు సంబంధిత పోలింగ్ ఆఫీసర్స్ దాన్ని హ్యాండ్ ఓవర్ చేసుకొని వాళ్ళు ఎలక్షన్ కమిషన్ ఏదైతే బస్సు దాన్ని ఏర్పాటు చేశారో ఆ బస్సులో మరి ఉదయం పూట వెళ్ళేటప్పుడు ఎన్నైతే బాక్సులు ఇచ్చారో ఎంతమంది అయితే పోలింగ్ ఆఫీసర్స్ పోయినారో వారికి సరిపడా వాళ్ళకి వాహనాలు ఏర్పాటు చేస్తుంది ఎన్నికల కమిషన్. ఉదయం పూట సరిపోయినటువంటి పోలింగ్ బాక్సులు కానీ పోలింగ్ ఆఫీసర్స్ కానీ దానికి సంబంధించిన సిబ్బంది కానీ సాయంకాలం అయ్యేసరికి ఆ బాక్సులు ఎక్కువ అయిపోయి అవి ఎస్కార్ట్ జీబులో పెట్టుడేంది, ఒకదానేమో పోలింగ్ ఆఫీసర్ చేతుల బండి మీద తీసుకొని వచ్చుడేంది. ఎస్కార్ట్ జీప్ నేరుగా ఎస్కార్ట్ జీప్ ఎక్కడికి పోవాలండి, దేనికి ఎస్కార్ట్ ఇవ్వాలి? పోలింగ్ బాక్సుల బట్టి పోయేటువంటి బస్సు ఏదైతే ఉందో దానికి ఎస్కార్ట్ ఇవ్వాల్సినటువంటి ఎస్కార్ట్ జీపు డైరెక్ట్గా అది పాల్వంచ పోలీస్ స్టేషన్కి రావడం ఏంటి? నేరుగా డైరెక్ట్గా మనకి పోలింగ్ ఆఫీసరే చెప్తా ఉన్నాడు 6-7 బాక్సులు ఉంటే 6-7 బాక్సులు దాంట్లో పెట్టినాము సరిపోకపోతే అని చెప్తా ఉన్నాడు. సరిపోయే అన్ని వాహనాలు ఎందుకు పెట్టలేదు ఎన్నికల కమిషన్ అనేది ఒకటి. ఎన్నికల కమిషన్ కూడా పూర్తిగా విఫలమైందని చెప్పేసి మేము అంటా ఉన్నాం.